ఓ అయితే జడ ఇలా వేయాలన్నమాట. అయితే సరే ఆర్తి గారు, ఈసారి నేను మీకన్నా చక్కగా జడేసి చూపిస్తాను, ప్రామిస్. నా చిట్టి తల్లులు అందంగా రెడీ అయిపోయారు. ఇప్పుడు ఓకేనా? వెల్కమ్. సరే పదండి, స్కూల్కి లేట్ అవుతుంది. మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి వీళ్ళని వదిలిపెట్టేస్తాను. పదండి 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 త్వరగా. బాయ్ బాయ్. యశ్వంత్ గారు, ఏంటి మీరు చేస్తుంది? ఓ అది ఆర్తి గారు, మీరు ఇందాక చెప్పారు కదా 2 గంటల నీళ్ళు వస్తాయని, అందుకోసమే మీ పనంతా నేను చేసి మీకు హెల్ప్ చేద్దామని. సరే గాని మీరు అరే చూసి జాగ్రత్త. సరే సరే, నేను బానే ఉన్నాను. ముందు మీరు ఇక్కడి నుంచి లేవండి, బయటకు రండి. ఆర్తి గారు, మీరు ఎలాంటి పని చేయాల్సిన అవసరం లేదు. మీరు కేవలం నాకు ట్యాక్స్ పే చేయండి చాలు. మిగతా మొత్తం పనంతా నేను చూసుకుంటాను. ట్యాక్స్ పే చేయండి. ఏంటి? ఆర్తి గారు, మీరు మీరు చిరిగిన చీర కట్టుకుంటున్నారా? అది కాదు, అది నా ఉద్దేశం ఏంటంటే మీరు యశ్వంత్ గారు, మీరు ఇలాగే గనక మీ బలాన్నంతా ఉపయోగించి బట్టలు ఉతికితే ఇక నేను జీవితాంతం చిరిగిపోయిన చీరలే కట్టుకోవాల్సి వస్తుంది. మీరు ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళండి, నేను ఈ పని చూసుకుంటాను. వెళ్ళండి ప్లీజ్, వెళ్ళండి యశ్వంత్ గారు, ప్లీజ్. ఆర్తి గారు, కలిశాక ఎందుకంత కలవరపాటు, అడుగు ముందుకేశాక ఏమిటలా తడబడతావు, మనవి చేసుకోనా శ్వాసకు అణు అణువు నన్ను నీలో నింపుకోమని, ప్రతి చింత తీరే వేళ తీయని బాధే మిగిలేనేమో, ప్రతి చింత తీరే వేళ తీయని బాధే మిగిలేనేమో, ఎంతైనా మనసేగా మనసేగా మనసింతేగా మనసేగా మనసింతే మనసింతే, ఈ మనసుది తీరని ఆరాటం, మనసింతే మనసింతే మనసింతే, ఈ మనసుది తీరని ఆరాటం. ఆగిపోయి ఏం ఆగిపోయాయి? వాటర్ ఆగిపోయి, అది 2 గంటలు రావాల్సినవి ఆగిపోయి. ఇక నేను బట్టలు ఉతుక్కోవాలి, ఇంటి పనులంతా చెయ్యాలి. ఇంకా ఇప్పుడు మీరు ట్యాక్స్ తీసుకుంటూ ఉండండి. ఆర్తి గారు, మరి నా ట్యాక్స్? అరే ఆర్తి గారు, ఇంకో 5 నిమిషాలు వస్తే సొమ్మేం పోయింది. సంతోషంగా ఉండు నాయనా.
యశ్వంత్, నువ్వు నాన్నా? ఈరోజు మీ ఆశీస్సులు నాకు చాలా అవసరం అమ్మా. అవి నాకు దొరికాయి. నా ఆశీస్సులు ఎల్లప్పుడూ నీ వెంటే ఉంటాయి నాయనా. పదమ్మా. పద. జాగ్రత్తమ్మా. నా కుటుంబానికి ఎవరో అనామకుడి అవసరం లేదు. ఇప్పటికే నేను బతికే ఉన్నాను. ఎవరో నాకు చెప్పారేంటంటే మనం ఎలాంటి కష్టం వచ్చినా తట్టుకొని నిలబడాలని. అలా చేయటం వల్ల దుఃఖం మనల్ని ఎప్పుడూ దరిచేరదని. కష్టాన్ని నవ్వుతూ నవ్వుతూ మర్చిపోవాలని. అలా చేయటం వల్ల మనకి ఎలాంటి పెద్ద కష్టం వచ్చినా సరే దాన్ని మనం ఎదిరించి నిలబడగలం. ఇలా మీరే కదా చెప్పారు యశ్వంత్ గారు. ఒక్క నిమిషం. పిల్లలు త్వరగా రండి అన్నా. వెళ్ళండి, కానీ దూరంగా వెళ్ళకండి. చూసారా అన్నయ్య, మొదట మన యశ్వంత్ని మన నుండి దూరం చేసిందే ఇప్పుడు అందరి ముందు ఎలా నాటకం ఆడుతుందో. మన కుటుంబం మీద ఎంత అనుబంధం ఉన్నట్టుగా. పిల్లలకు కూడా ఏం మంత్రం వేసిందో ఏంటో. ఒక్కసారి కూడా మీ వైపు కానీ వదిన వైపు కానీ చూడటం లేదు వాళ్ళు. నా దేవుడి మీదొట్టు, ఇలాంటి మాయలేడిని నేను ఇంతవరకు చూడనే లేదు.
బంతినెవర్రా విసిరింది? బాల్ తేయడానికి నేను వెళ్ళను, నాకు భయం వేస్తుంది. అంశు నువ్వు వెళ్ళి బాల్ తీసుకురా. అవును వెళ్ళి తీసుకురా. మీరేం భయపడకండి, నేను తీసుకొని వస్తాను. సారీ అన్నయ్య, నాకు నా బాల్ తిరిగిచ్చేవా? మా చెల్లి పావని ఉంది కదా, తన ఈ బాల్ ఇటువైపు విసిరింది. బాల్ కావాలా నీకు? వెళ్ళు, వెళ్ళి తీసుకో. ఇప్పుడే నేను మా డాడీని తీసుకొని వస్తాను. తను వచ్చారంటే మీరందరినీ ఇక్కడ నుంచి తరిమేస్తాను. అలాగా? అంశు పైకి నేను ఇప్పుడే మా నాన్నని పిలుస్తాను. మీ అందరికి ఇప్పుడు పనిష్మెంట్ ఇస్తారు. వెళ్ళి మీ నాన్నని తీసుకురా. వెళ్ళు, వెళ్ళు. అంశు పైకి మనం వెళ్ళిపోదాం. ఎప్పుడైతే మీ నాన్న వస్తారో అప్పుడు ఈ బడుద్దాయిలు పారిపోతారో. అందుకోసం ఆ గుణపాఠం మీద వారికి ఇప్పుడే నేర్పాలి. అయితే నేను ఇప్పుడు ఏం చేయాలి? నిన్ను తోసేశాడు కదా వాడు, వెళ్ళు. నువ్వు కూడా వెళ్ళి వాడిని తోసేసిరా. ఎలా పడేయాలంటే దానితో వాడి తాతమ్మ గుర్తుకు రావాలి. ఒకవేళ నువ్వు అలా చేయలేదనుకో, వీళ్ళంతా నిన్ను చూసి అవహేళన చేస్తారు, నిన్ను చూసి నవ్వుతారు, ఆట పట్టిస్తారు, ఏడిపిస్తారు. నువ్వు స్ట్రాంగ్ కదా, బ్రేవ్ కదా, అయితే వెళ్ళు. వెళ్ళి వాడిని కింద పడేసిరా. అయితే నువ్వు మళ్ళీ వచ్చావా? అలాగా, ఇప్పుడు నువ్వు నన్ను తోస్తావా? పెద్ద వచ్చాడు నన్ను తోసేయడానికి. లే లే, వెళ్ళి మీ నాన్నని పిలుచుకురారా. లే లే, చెల్లి పిలుచుకురా. ఓ. ఏ అంశు, ఏడ్చింది చాలు, పైకిలే, పైకిలే. విను, ఎవరైతే స్ట్రాంగ్గా ఉంటారో వాళ్ళు భయపడరు, బాధపడరు. వాళ్ళు ప్రతీకారం తెచ్చుకుంటారు. ప్రతీకారం. ఈ రాయి తీసుకో, వాడి తలపైకి విసురు. ప్రతీకారం తీర్చుకో. పగలగొట్టు వాడి తలను.
వెరీ గుడ్, దట్స్ లైక్ మై బాయ్. చూసావా, ఏడిపించావు కదా వాడిని. నువ్వు ఎంత స్ట్రాంగో వాడికి తెలిసేలా చేసావు. వెరీ గుడ్. ఆంటీ 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 అరే ఏం జరిగింది? ఆ, రక్తం వస్తుంది. ఆంటీ ఆ అబ్బాయే కొట్టాడు. అమ్మ వాడే నన్ను కొట్టాడు. ఇలారా. ఏయ్, ఎందుకురా వీడిని కొట్టావు? అరే ఊరుకోండి మీరు. ముందు మీ బడుద్దాయినే అడగండి అసలు ఏ ఘనకార్యం చేశాడో వాడు. అనవసరంగా మా వాడిని తిడుతున్నారు. మీ వాడిని అదుపులో పెట్టుకోవడం చేత కాలేదు కానీ వేరే పిల్లాన్ని తిట్టడానికి వచ్చేసారు. మీ అబ్బాయి మా వాడి తలపైన రాయి విసిరాడు. పైగా మీరు వాడినే వెనకేసుకొస్తున్నారే. మీ అబ్బాయిని కంట్రోల్లో ఉంచండి, లేదంటే పెద్దయ్యాక ఎలాంటి వాడవుతాడో. వాడి గురించి మీరెందుకు దిగులు పడతారో అర్థమైందా? నానా, డోంట్ వరీ. అరే చిన్న తప్పే, తగ్గిపోతుంది. నువ్వేం భయపడకు, నీ వెంట నేనున్నాను. అంశు ఇట్రా. ఏం నువ్వు చేసింది? అతనికి ఎంత పెద్ద దెబ్బ తగిలింది. ఐఎమ్ సారీ అండి, ప్లీజ్. అలాగా, మీరేనా ఈ వెదవకమ్మా? సరిపోయింది. అమ్మేమో అబ్బాయి తప్పు చేశాడు క్షమించమంటుంది. ఇక తండ్రి సిగ్గు లేకుండా వాణ్ణి వెనకేసుకొస్తూ మెచ్చుకుంటున్నాడు. ఇటు చూడండి, ఎంత రక్తం కారుతోందో. ఇతను వీడి తండ్రి కాదు. మరైతే ఎవరితను? నాకేం తెలుసు అతనెవరో. ముందు నేను వీళ్ళ నాన్నతో మాట్లాడాలనుకుంటున్నాను. అతను పిలవండి. ఈ రోజుల్లో తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా పెంచుతున్నారో తెలియడం లేదు. మీరేదో నా గురించి మాట్లాడుతున్నట్టున్నారు. మీరేనా వీడి తండ్రి? ఎలా తల పగలగొట్టాలని మీ కొడుకు నేర్పించారా? మీరు మీ అబ్బాయిని చాలా చెడ్డవాణ్ణి చేస్తున్నారు. ఇలాంటి వాళ్లను ఇంటి దగ్గరే వదిలేసిరండి. అది మిమ్మల్ని క్షమించమని అడుగుతున్నాను. మీకు నేను ప్రామిస్ చేస్తున్నాను, మా అంశు ఇంకెప్పుడు ఇలా చేయడు, ఎవరితోనూ ఇలా చేయడు. అంశు, వెళ్ళి అన్నయ్యకి ఆంటీకి సారీ చెప్పు. వెళ్ళు. అయినా ఎందుకు? అంశు క్షమించమని ఎందుకు అడగాలి?